హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. సో ఈ క్లాస్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు మీ మెటీరియల్లో భవభూతికి సంబంధించిన కవి పరిచయం లేదు కాబట్టి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కూడా సైమల్టేనియస్లీ ఇక్కడ రాసిన. సో ఇది ఎనఫ్ సరిపోతుంది మీకు. పార్ట్ ఏలో క్వశ్చన్ వస్తే కవి పరిచయానికి సంబంధించి మీరు ఇది రాస్తే బరాబర్ మార్కులు వస్తాయి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. భవభూతి సంస్కృత సాహిత్యంలో పేరు పొందిన కవి. ఎస్, ఆయన సంస్కృతంలోనే మన బుక్కులు రాసింది కాబట్టి సంస్కృత సాహిత్యంలో ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కవి అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్ లో ఇక్కడ పక్కనే మెన్షన్ చేసిన హీ ఎర్న్డ్, దీని ముందు ఈ సెంటెన్స్ ఫార్మ్ చేయడం పెద్ద కష్టం కాదు మీకు. సో భవభూతి ఎర్న్డ్ గుడ్ నేమ్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయొచ్చు. అండ్ అతని అసలు పేరు శ్రీకంఠుడు, శ్రీకంఠ ఆర్ శ్రీకంఠుడు అనమాట. సో అతని ఒరిజినల్ నేమ్ అనేది హీజ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ శ్రీకంఠ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాస్తారు. అండ్ హీజ్ పేరెంట్స్, అతని తల్లిదండ్రులు ఎవరట అంటే జతుకర్ణి, నీలకంఠ. జతుకర్ణి మరియు నీలకంఠ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కాబట్టి ఇంగ్లీష్ లో హీజ్ పేరెంట్స్ ఆర్ జతుకర్ణి అండ్ నీలకంఠ అని చెప్పేసి రాస్తారు. నెక్స్ట్ చూడండి, అతను 8వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి హీ బిలాంగ్స్ టు ద 8th century. 8వ శతాబ్దం, 8 అంటే 8th century శతాబ్దం, రైట్. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతంలో గల పద్మపురం అనే ఊరిలో ఆయన జీవించేవాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏ ప్రాంతానికి చెందినవాడు అనే విషయంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విదర్భ అనే ప్రాంతంలో ఉన్నటువంటి పద్మపురం అనే ఊర్లో ఆయన నివసించేవాడు కాబట్టి హీ బిలాంగ్డ్ టు ద పద్మపుర విలేజ్ ఆఫ్ విదర్భ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయొచ్చు. నెక్స్ట్ అతడు 3 రచనలు చేశాడు మీన్స్ రాశాడు అనమాట. కాబట్టి హీ రోట్ 3 వర్క్స్ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, అవి 3 ఏంటి అని అంటే, ఒకటి మహావీర చరితం. మీరు లైన్స్ ఎక్స్టెండ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క బుక్ పేరు రాస్తే ఇంకా పెరుగుతుంది అనమాట. కాబట్టి మహావీర చరితం, ఉత్తర రామ చరితం, మాలతి మాధవం అని చెప్పి 3 గ్రంథాలు రాసిండు. మహావీర చరితంలో ఆయన రాముడికి సంబంధించినటువంటి బాల్య జీవితాన్ని సంబంధించినటువంటి విషయాలు అందులో రాయడం జరిగిందని ఎక్స్టెండ్ చేయాలి మ్యాటర్ని. సో మహావీర చరితంలో ఏం రాయబడింది అని అంటే, భవభూతి రాముడికి సంబంధించినటువంటి బాల్యానికి సంబంధించిన విషయాలు అందులో రాశాడని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ ఉత్తర రామచరితం ఏదైతే ఉందో, ఉత్తర అంటే తర్వాత జీవితం అనమాట. కాబట్టి రాముడి యొక్క పట్టాభిషేకం అంటే వనవాసానికి తర్వాత జీవితాన్ని ఇక్కడ వివరించడం జరిగింది అనమాట. సో రాముడి యొక్క పట్టాభిషేకం, సీతను తిరిగి పొందేటువంటి విషయాలన్నీ కూడా ఉత్తర రామచరితంలో రాయడం జరిగింది. మన ప్రస్తుత పాఠ్య భాగం ఏది చిత్రపట దర్శనం అనేది కూడా ఉత్తర రామచరితం నుంచి తీసుకున్నారని కూడా లాస్ట్ కి రాయండి. నెక్స్ట్ మాలతి మాధవం. చూడండి, మాలతి మాధవం పేరే ఉంది ఇద్దరిది. సో ఇందులో మాలతి మాధవల యొక్క ప్రణయ గాథ వివరించడం జరిగింది అనమాట. ఇది ఒక నాటకం, రైట్ అని రాస్తారు. సో ఈ అన్నిట్లో కూడా ఆయన అలంకార ప్రయోగంలో నిష్ణాతుడు, అంటే స్కిల్ కలిగినటువంటి వాడు అనమాట. అన్నిట్లో అలంకారాలని బాగా వాడతాడని చెప్పేసి ఉందన్నమాట. సో ఇంత మ్యాటర్ ఈ భవభూతికి సంబంధించింది రాస్తే సరిపోతుంది. చూడండి, అదే ఇంగ్లీష్ లో హీ బిలాంగ్డ్ టు ద పద్మపుర విలేజ్ ఆఫ్ విదర్భ అని చెప్పేసి రాసినాక హీ రోడ్ 3 వర్క్స్. ఒకటి మాలతి మాధవం, మహావీర చరితం కదా, ఫస్ట్ మహావీర చరితం. అండ్ ఈ మహావీర చరితంలో ఆయన ఏం రాశాడని చెప్పేసి మనం తెలుగులో రాముడి యొక్క బాల్య చరిత్ర రాశాడు, వివరించాడు. కాబట్టి హీ డిపిక్ట్ అంటే వర్ణించడం అనమాట. సో భవభూతి డిపిక్టెడ్ early life of Rama. So the early life of Rama was depicted in Mahavira Charitam అని చెప్పేసి రాస్తారు. అండ్ ఉత్తర రామ చరితం ఏదైతే ఉందో సెకండ్, హియర్ భవభూతి depicted the latter life of శ్రీరామ. సో శ్రీరామాస్ latter life was depicted in the ఉత్తర రామ చరితం అని రాస్తారనమాట. నెక్స్ట్ చూడండి, మాలతి మాధవం థర్డ్ది. సో ఇందులో ఏముంది, ప్రణయ గాథ అంటే రొమాన్స్ ఆఫ్ మాలతి అండ్ మాధవం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ ద మాలతి మాధవం అని చెప్పేసి రాయండి. అండ్ దిస్ ఈజ్ ఏ డ్రామా అని రాస్తారనమాట. సో అట్ ద ప్రజెంట్ లెసన్ చిత్రపట దర్శనం వాజ్ లేదా ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఉత్తర రామచరితం ఆఫ్ భవభూతి అని చెప్పేసి రాసేయండి. సింపుల్ గా దానికి ఉన్నటువంటి మార్క్స్ వేసేస్తారనమాట. సో యాజ్ యూజువల్ గా క్లాస్ నచ్చినట్లయితే మాత్రం చూడంగానే లైక్ కొట్టండి. ఫస్ట్ మర్చిపోతుంటారు, లైక్లు తక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి. లైక్ చేయండి భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.